ప్రసాద్ ప్రసాద్ గారు ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పాలనే. జగన్ పాలనే బాగుంది. అమ్మఒడి నాన్నఒడి ఏ బయలు ఇచ్చినా ఆయన పాలనలోనే రూపాయలు వచ్చినాయి. ఇవాళకి కూడా బాగుంది జగన్ పాలనే. చంద్రబాబు నాయుడు గారు కూడా బస్సులు ఫ్రీ చేస్తాను పోలవరం తీసుకెళ్ళాడు, ఉపయోగం ఏముంది? అది అయిందా? ఎక్కడిదక్కడే తగలేస్తామే, ఉపయోగం ఏముందండి? ఉపయోగం లేదుగా. జగన్ గారు వచ్చిన తర్వాత పనులు కూడా లేవని చెప్తున్నారు. పనులు ఎందుకు లేవు? చేసుకునేవాడికి ఎప్పుడు పనులు ఉంటానే ఉన్నాయి, ఏదో పని. ఇసుక రేటు పెంచేసానని చెప్తున్నారు. ఇసుక క్వారీలు మళ్ళీ ఉచితంగా వదులుతున్నాడు అంటగా. మళ్ళీ ఇసుక క్వారీలు వదలాలి, అది ఉంటే మళ్ళీ అందరికీ ఉంటుంది పని. ఇసుక క్వారీలు వదలాలి, సామాను జగన్ పాలనలో అన్ని మెటీరియల్ రావాలి, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, ఉండవన్నీ శుభ్రంగా చేసుకోవాలి అంటే మళ్ళీ జగన్ పాలన రావాలి. మరి వాలంటీర్ విధానం ఎలా ఉంది? వాలంటీర్ నెంబర్ 1. ఇంటికి వచ్చి ఇస్తున్నారు కండి డబ్బులు. అలాంటి వాలంటీర్ తీస్తారు కదా. తీయటం జరగదు అన్నాడుగా, తీర్థం జరగదు అన్నాడు. ఎవరు తీసేసారు అయితే మొన్న? మరి మొన్న వీళ్ళు అడ్డం పెట్టారంట. వీళ్ళు ఏ పార్టీ అడ్డం పెట్టారో అయితే మాకు తెలియదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుందంట ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే ఇప్పుడు ఉండదు ఆయనే, రమేష్ బాబు గారు. చాలా మంది బుద్ధ ప్రసాద్ వస్తారని చెప్తున్నారు. ఎక్కడ వచ్చేది? ఏటన్నా కోర్టున్నా ఎట్ట వస్తాడు? ఎన్ని పార్టీలు మారుతాడయ్యా? సంవత్సరానికి 3 పార్టీలా మారేది? నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే వైసీపీకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు చాలా మంది. మళ్ళీ వైసీపీ వచ్చింది. బుద్ధ ప్రసాద్ గారు మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. వస్తే రానియండి, తప్పేముంది దాంట్లో. ఆయన పార్టీ మారడం ఆయన స్వభావం. వాళ్ళ అమ్మగారిని అడగని చెబుతుంది, మాకంటే ఇవ్వబలంగా చెప్పుద్ది. నా కొడుకు అంత ఎదవని వస్తాని అని కూడా చెప్పుద్ది అవసరమైతే. అయితే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది సీఎంగా? సీఎం మళ్ళీ జగనే. ఎవరి పరిపాలన బాగుంది? ఆ పైన జగన్ వస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఎందుకంటే ఈ డోకరాలు, ఈ పంచకారుల డబ్బులు బాగానే ఇచ్చుకుంటా వచ్చారు ఇప్పుడు వరకు. టీడీపీ ప్రభుత్వం కూడా చాలా ఇస్తానని ఇప్పుడు హామీలు చేస్తుంది. మరి హామీలు చేస్తే ఏముంది? హామీలు చేస్తే ఎవరు వచ్చినా దాన్ని అమలు పరచాల్సిందే కదా. ఓకేనా కదా? అవును. మరి ఇప్పుడు బుద్ధ ప్రసాద్ గారికి పార్టీ మారారు ఇప్పుడు జనసేనకి, ఏం చెప్తారు దాని గురించి? అప్పుడు చెయ్యేటిల్లిద్దా మనకి ఏం తెలిసిద్దండి. ముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీకి వచ్చాడు, టీడీపీ నుంచి జనసేనకు వస్తున్నాడు. రేపు గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోతాడని గ్యారెంటీ. మరి 3 పార్టీలు అవుతున్నాయి, ఇప్పుడు 3 పార్టీలో చేరినట్టు. అయితే మళ్ళీ ఇప్పుడు పైన ఎవరు బాగుంటుంది అంట? జగన్ వస్తేనే బాగుంటుంది. నమస్తే బాబు, మీ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు గారు ఎవరి పరిపాలన బాగుంది? ఇదే రైట్ అనిపించింది. జగన్ పరిపాలన రైట్ అనిపించింది. ఎందుకంటే కోడి గుడ్డ అన్ని పెట్టాడు కాబట్టి. మరి ఆయన కూడా పెట్టాడని చెప్తున్నాడే ఆయన ప్రభుత్వంలో. అక్కడ లేదు అది, ఆ ప్రభుత్వంలో పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకే కాంతం లేనోడు కూడా బతికాడు. మరి చాలా మంది సంక్షేమం ఉంది కానీ దేశం భారతదేశం అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అప్పుల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళు తినకుండా పెట్టాడు, ఈయనేమో తెచ్చి పెట్టాడు. వాళ్ళు తిని పెట్టారు, వీళ్ళు తేకుండాను అప్పు తెచ్చి పెట్టాడు. పెట్టింది రైట్ కానీ తిన రైట్ కాదు కదా. అవును. మరి నిన్న తిన్నది బయటపడదు, ఇది తెచ్చింది బయటపడింది. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న నాయకుడు ఇప్పుడు జనసేనలో కలిసాడు, ఏమంటారు? తర్వాత వాళ్ళకి కొంతమంది ఏమో ఇలా నువ్వే తప్పుకుంటే మా బోటుడు ఎందుకు పనికి వస్తాడని కొంతమంది అంటారు.